ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య తిమ్మిర్లు, విపరీతమైన నీరసం మరియు మతిమరుపు. ఇవన్నీ కేవలం వయసు వల్ల వస్తున్నాయని లేదా పని ఒత్తిడి వల్ల వస్తున్నాయని మీరనుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద పొరపాటు చేస్తున్నట్లే. మన శరీరంలో ఒక విటమిన్ లోపం చాలా సైలెంట్గా పెరుగుతూ పోతుంది. అది ఎంత ప్రమాదకరమంటే అది మీ నరాల వ్యవస్థను శాశ్వతంగా దెబ్బతీసే వరకు మీకు తెలియనివ్వదు. అదే విటమిన్ బి12. ఈ విటమిన్ లోపమున్నప్పుడు మన శరీరమిచ్చే ఆ 4 ప్రధాన లక్షణాలేంటి? అది తగ్గితే మన మెదడు లోపల అసలు ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా నిరూపించబడిన ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక చిన్న పరిష్కారం మీ జీవితాన్నే మార్చేయవచ్చు. మన శరీరానికి విటమిన్లనేది ఇంధనం లాంటివి. అందులో ముఖ్యంగా విటమిన్ బి12 అనేది మన నరాల చుట్టూ ఉండే మైలిన్ షీత్ అనే రక్షణ కవచాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోతే వైర్ల మీద ఇన్సులేషన్ లేనట్లే. ఫలితంగా నరాలు ఒకదానికొకటి షార్ట్ సర్క్యూట్ అయిపోయి శరీరమంతా వింత వింత సంకేతాలు పంపిస్తాయి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి లక్షణం తిమ్మిర్లు మరియు పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్. మీరెప్పుడైనా గమనించారా? కాసేపు ఒకే చోట కూర్చుంటే కాళ్లు మొద్దుబారిపోవడం లేదా చేతుల్లో ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు అనిపించడం. చాలామంది దీన్ని రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది అనుకుంటారు. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం బి12 లోపమున్నప్పుడు నరాల చివర్లు దెబ్బతినడం వల్ల ఈ సెన్సేషన్ కలుగుతుంది. దీనివల్ల నడకలో బ్యాలెన్స్ తప్పడం కూడా జరుగుతుంది. చీకట్లో నడుస్తున్నప్పుడు లేదా గతుకుల రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీకు తెలియకుండానే తడబడటం దీనికి ప్రధాన సంకేతం. రెండవ లక్షణం నాలుకలో మార్పులు మరియు నోటిపూత. మీరెప్పుడైనా అద్దంలో మీ నాలుకను గమనించారా? ఆరోగ్యవంతుడి నాలుక కాస్త గరుకుగా ఉంటుంది. కానీ బి12 లోపం ఉన్నవారికి నాలుక మరీ స్మూత్గా ఎర్రగా తయారవుతుంది. దీన్నే మెడికల్ భాషలో గ్లాసిటిస్ అంటారు. నాలుక మీద ఉండే చిన్న చిన్న బుడిపెలు మాయమైపోయి కారం తగిలినా లేదా వేడి తగిలినా విపరీతమైన మంట పుడుతుంది. తరచుగా నోటిపూత రావడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. మన కణాల విభజనలో బి12 కీలక పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే నోటిలోని సున్నితమైన కణాలు త్వరగా రిపేర్ కావు. మూడవ లక్షణం మెమరీ లాస్ మరియు మ్యాక్సిమం ఫెటీగ్. నిన్న ఏం తిన్నామో గుర్తుండదు, ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాం. దీన్ని మనం వయసు పెరుగుతోందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ అల్జిమర్స్ మరియు డిమెన్షియా వంటి భయంకరమైన వ్యాధులకు బి12 లోపం పునాది వేస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలు కుంచుకుపోతాయని అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. ఇక అకారణంగా వచ్చే నీరసం, రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే మళ్లీ పడుకోవాలనిపించడం దీనికి మరో ముఖ్య లక్షణం. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి బి12 అవసరం. అది లేకపోతే రక్తహీనత వచ్చి శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. అందుకే మీరు ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. నాలుగవ లక్షణం చూపు మసగబడడం మరియు డిప్రెషన్. కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నా అప్పుడప్పుడు చూపు మసగగా అనిపిస్తోందా? ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది కేవలం కంటి సమస్య కాదు, నరాల సమస్య. అలాగే అకారణంగా కోపం రావడం, చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక స్థితిలో మార్పులు రావడం కూడా దీనివల్ల జరుగుతుంది. మెదడులో సంతోషాన్నిచ్చే సెరటోనిన్ మరియు డోపమైన్ వంటి కెమికల్స్ తయారవ్వడానికి బి12 అవసరం. అది లేకపోతే మన మూడ్ ఎప్పుడూ లోగానే ఉంటుంది. ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. కేవలం శాకాహారం తినేవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే బి12 సహజంగా జంతు సంబంధిత ఆహారంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి శాకాహారులు పాల ఉత్పత్తులు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీరు ఏవైనా గ్యాస్ట్రిక్ టాబ్లెట్సు లేదా డయాబెటీస్ మందులు వాడుతున్నా శరీరానికి ఈ విటమిన్ను గ్రహించే శక్తి తగ్గుతుంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించి రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా మీరు ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు. మీ డాక్టర్ సలహాతో సరైన సప్లిమెంట్స్ వాడటం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడం గమనిస్తారు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నా నాణ్యమైన మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ గురించి మన డిస్క్రిప్షన్లో లేదా ఛానల్ షాప్లో వివరాలుంటాయి. ఒకసారి పరిశీలించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అశ్రద్ధ చేయకండి. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని లైఫ్ సేవింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి.